ఏమైంది టెంబా? మా మీద డబ్ల్యూటీసీ ఫైనల్ గెలుద్దామని వచ్చినట్టున్నావు కదా. గెలవడానికి కాకపోతే ఓడిపోవడానికి వస్తారా ఫైనల్కి? అయినా నేనేమైనా నీ దోస్తునా? టెంబా గింబా అంటాను, పూర్తి పేరుతోని విలువు. సరే తీవే టెంబా బావుమా, ఏదో ఫ్రెండ్లీగా అన్నా. అరే మళ్ళా టెంబా బావుమా అంటాను. కాల్ మీ విత్ మై ఫుల్ నేమ్. అరే దెన్ వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్ మ్యాన్? డాన్. డాన్ టెంబా బావుమా. నువ్వు ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి డాన్ బావుమా అని పిలిచినా పర్వాలేదు. అంటే డాను, ఇప్పుడు నువ్వు మా మీద డబ్ల్యూటీసీ ఫైనల్ గెలుతామన్న కాన్ఫిడెన్స్ నీకు ఉన్నదన్నట్టే. అంటే మీ మీద అంటే మీరేమన్నా మనుషులు కాదా, ఏలియన్సా? మీ దిక్కున్నది క్రికెట్ ప్లేయర్లే, మా దిక్కున్నది క్రికెట్ ప్లేయర్లే. మిమ్మల్ని పిసికి సౌత్ ఆఫ్రికాని ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిపిస్తా. ఎక్కడనో ఉన్న సౌత్ ఆఫ్రికా క్రికెట్ని ఎక్కడికో తీసుకుపోతా. లాస్ట్ టైం మేము కొట్టిన దెబ్బకి టెస్టులల్ల నుండి రోహిత్ శర్మ, రవి అశ్విన్, విరాట్ కోహ్లీ ముగ్గురు రిటైర్మెంట్ ఇచ్చిళ్ళు. ఈసారి నువ్వు రిటైర్మెంట్ ఇస్తావేమో చూసుకో బావుమా. డాన్. డాన్ బావుమా. అందరినీ రిటైర్ చేయించే నిన్ను నేను రిటైర్మెంట్ ఇచ్చేటట్టు చేస్తా. ఈ డబ్ల్యూటీసీ ఫైనలే నీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఆడబోయే లాస్ట్ మ్యాచ్ చేస్తా. ఇది డాన్ ఇచ్చే మాట, రాసి పెట్టుకో. అయినా కమిన్సు, మేము రిటైర్ అయింది నువ్వు చేయబట్టి కాదువే. నీకంటే ముందు న్యూజిలాండ్ నుండి టామ్ భయ్య మా దగ్గరికి వచ్చిండు. మాతోని హోమ్ సిరీస్లో మమ్మల్నే క్లీన్ స్వీప్ చేసిండు. ఆ దెబ్బకి డబ్ల్యూటీసీ ఫైనల్ మిస్ అయింది. ఆ తర్వాత బీజీటీ ఆడినాక నేను విరాట్ రిటైర్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కరెక్ట్ రోహిత్. అదే మన హోమ్ సిరీస్లో మనమే న్యూజిలాండ్ని క్లీన్ స్వీప్ చేసేది ఉంటే ఇప్పుడు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మనం ఆడుతుండే. ఇక మనం కూడా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడినాకనే రిటైర్మెంట్ ఇస్తుండే. మనకు బొక్క పెట్టేది ఎప్పుడు ఈ న్యూజిలాండ్ టీమే. ఈ హోమ్ గ్రౌండ్లో మీరు గెలవకపోతే నేనేం చేస్తా భయ్యా? అయినా మిమ్మల్ని ఓడించి మేమేమన్నా క్వాలిఫై అయినావా? మేము కూడా ఎలిమినేటే కదా అయినాం. అదే మరి, మీరు కాలేదు, మమ్మల్ని కానేలేదు. అనవసరంగా మళ్ళీ ఆస్ట్రేలియా పోయింది. రోహిత్, మీరేం టెన్షన్ పడకుల్లి. లాస్ట్ సారి డబ్ల్యూటీసీ ఫైనల్లో మిమ్మల్ని ఆస్ట్రేలియా ఓడించింది. ఇప్పుడు నేను వాళ్ళని ఓడించి మీ రివెంజ్ కంప్లీట్ చేస్తా. వెరీ గుడ్ డాన్ బావుమా. మా సపోర్టు మీకు ఎప్పుడు ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే మీ సపోర్టు లేకున్నా ఓడిస్తా. జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నాకంతే. డాను, నువ్వు ఆస్ట్రేలియాని చాలా తక్కువ అంచనా ఎత్తాను. వాళ్ళ దిక్కు స్మిత్, లాబుషానే, హెజల్వుడ్, స్టార్కు, హెడ్, కేరీ ఒకరిని మించిన ఒకరు ఉన్నారు. ఉంటే మా దగ్గర కూడా ఉన్నారు. గట్ల భయపడేటోడు కాదు బావుమా. చూడుల్లి ఫైనల్ ఎట్లా ఆడిస్తానో. ఏంది వే డాన్ బావుమా, ఏదో షార్ట్ కట్ల డబ్ల్యూటీసీ ఫైనల్కి వచ్చి మా మీదనే గెలుతామని బిల్డప్ ఇస్తాను. వట్టిగానే విసుకుతాం. ఏం మాట్లాడతానో కమిన్సు, మేము షార్ట్ కట్లు ఎందుకు వచ్చినాం? లేకపోతే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్కి రావడానికి మేము 19 మ్యాచ్లు ఆడినాం. అలా ఫస్ట్ ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ డ్రా చేసుకొని యాషెస్ని రీటైన్ చేసుకున్నాం. తర్వాత మా హోమ్ సిరీస్లో పాకిస్తాన్ని, వెస్టిండీస్ని వట్టిగానే విసికినాం. తర్వాత న్యూజిలాండ్కి పోయి న్యూజిలాండ్ని అంతకంటే దారుణంగా విసికినాం. నెక్స్ట్ బీజీటీలో ఇండియాని 3-1 తేడాతో ఓడించి వాళ్ళని డబ్ల్యూటీసీ ఫైనల్కి రాకుండా చేసినాం. తర్వాత శ్రీలంకకు పోయి శ్రీలంకలో క్లీన్ స్వీప్ చేసి 14 సంవత్సరాల తర్వాత శ్రీలంకలో సిరీస్ గెలిచినాం. కానీ మీరు వెస్టిండీసు, బంగ్లాదేశ్, ఇండియా మీద హోమ్ సిరీస్లు గెలిచి ఇక్కడికి వచ్చిళ్ళు. మాతో ఆడిన అవే సిరీస్ ఓడిపోయిళ్ళు, ఇంగ్లాండ్తో అవే సిరీస్ ఓడిపోయిళ్ళు, న్యూజిలాండ్తో అవే సిరీస్ డ్రా చేసుకున్నారు. అంటే బంగ్లాదేశ్ని, వెస్టిండీస్ని విసికి ఇక్కడికి వచ్చినంత ఈజీ అనుకుంటున్నావా మమ్మల్ని ఓడించుడు? కమిన్సు, నువ్వు అక్కడనే పప్పులో కాలేసినావు. మేము ఓడిపోయిన ఏ సిరీస్లో కూడా నేను కెప్టెన్సీ చేయలేదు. నేను కెప్టెన్సీ చేసిన ఏ టెస్ట్ మ్యాచ్ ఇంతవరకు సౌత్ ఆఫ్రికా ఓడిపోలేదు. ఎవరు విసుకుతారో ఫైనల్లో చూసుకుందాం. వీళ్ళతోని మాటలేంది బావుమా అన్న. నా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తోని సౌత్ ఆఫ్రికాని వట్టిగానే గెలిపిస్తా. నువ్వు టెన్షన్ పడకు బావుమా. నువ్వు కెప్టెన్సీ చేసిన ఏ టెస్ట్ మ్యాచ్ ఇంతవరకు మీ టీం ఓడిపోయి ఉండకపోవచ్చు. కానీ మా టీంలో ఉన్న స్టార్కు, హ్యాజల్వుడ్ ఆడిన ఫైనల్ మ్యాచ్లు ఇంతవరకు ఒక్కడు కూడా మేము ఓడిపోలే. ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. మా డాన్తో ఆట అంత సింపుల్గా ఉంటుంది అనుకుంటాలా? మీ ఆట మీకే చూపించి ఇంటికి పంపిస్తాం. రెడీ ఉండుల్లి. మామూలుగానే టెస్ట్ ఫార్మాట్ అంటే నేను ఎవరికినా, మళ్ళా డబ్ల్యూటీసీ ఫైనల్. మార్నస్ తమ్ముడు, టీంలో నేను ఉన్నాక కూడా వీళ్ళకి గంత కాన్ఫిడెన్సా? పోనీతి అన్న, ఐసీసీ ట్రోఫీలు ఎప్పుడు గెలవలేదు కదా. పాపం మోస్ట్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాళ్ళు. ఈసారి గెలుతామనుకుంటానట్టున్నారు. గెలుచుడా మనతోనా? ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోకుంటున్నామని చెప్పు. ఇక అదంతా వద్దు, లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఐపీఎల్ అయితే అయిపోయింది, టెస్ట్ మ్యాచ్లు స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇప్పుడు అన్ని టెస్ట్ మ్యాచ్ల మీద స్పూఫ్స్ అయితే వస్తుంటాయి. ముందు డబ్ల్యూటీసీ ఫైనల్, తర్వాత ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా ఫైనల్కి రావడానికి 19 మ్యాచెస్ ఆడింది. వాళ్ళకి జర్నీలో మొత్తం షాక్ ఇచ్చింది ఏంటంటే ఒక వెస్టిండీస్ మాత్రం ఒక మ్యాచ్ గెలిచి వాళ్ళకి షాక్ ఇచ్చింది. అది కూడా షెమార్ జోసెఫ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వల్ల.
ఇంకో సైడ్ సౌత్ ఆఫ్రికాను చూసుకుంటే వాళ్ళు ఈ సైకిల్లో జస్ట్ 12 మ్యాచెస్ మాత్రమే ఆడిళ్ళు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్తో అవే సిరీస్ ఓడిపోయి న్యూజిలాండ్తో కూడా డ్రా చేసుకున్నారు. ఇక హోమ్ సిరీస్లో వాళ్ళు బంగ్లాదేశ్ని వెస్టిండీస్ని క్లీన్ స్వీప్ చేయడం ద్వారా ఈ ఫైనల్కి వచ్చిళ్ళు. అందుకే నేను వీడియోలో షార్ట్ కట్ అనే పదం వాడినా. సో ఖచ్చితంగా ఈ సైకిల్లో సౌత్ ఆఫ్రికాకి అయితే అడ్వాంటేజ్ జరిగింది. మన ఇండియా కూడా 19 మ్యాచెస్ ఆడింది, ఇంగ్లాండ్ అయితే 20+ మ్యాచెస్ ఆడిళ్ళు. బట్ సౌత్ ఆఫ్రికాను కూడా ఈ ఫైనల్లో తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు, వాళ్ళ టీంలో కూడా మంచి ప్లేయర్లు ఉన్నారు. బట్ ఆస్ట్రేలియా ఒక ప్రాపర్ టెస్ట్ టీము, ఆస్ట్రేలియాని బీట్ చేసుడు కష్టమే, ముఖ్యంగా ఫైనల్లో. ఇక బ్యాక్ టు బ్యాక్ డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలిచే ఛాన్స్ ఉంది ఆస్ట్రేలియా. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.